జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ గోవింద గోవింద గోవింద. ఒక్క మనిషి అతిగా కష్టపడుతున్నాడంటే తను రెస్ట్ లేకుండా, తను నిద్ర లేకుండా, తను భోజనం లేకోకుండా కష్టపడుతున్నాడంటే ఎందుకు కష్టపడుతున్నాడు? కొద్దిగా ఆలోచించేయండి దయచేసి. తనకి తన సమస్యలో నుంచి బయటపడే లోపులు బాగా ఆలోచించేయండి. తనకున్న అప్పులు, తనకు జరిగిన అవమానాలు, అప్పు తీర్చుకుంటే అవమానం, అప్పు తీర్చాలంటే ఆ సమయం సరిపోకపోవడం, తను చేసిన కూలి, తను చేసిన జీతం సరిపోకపోవడం, విపరీతమైన మనసుకి నొప్పి, బాధ, కష్టం, భార్యాభర్తల గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి, పిల్లల గురించి, తనకున్న ఎక్కడ లేని ఆ బాధ, ఇంటి బాడికి కట్టాలా, కరెంటు బిల్లు కట్టాలా, పిల్లల చదువులకు కట్టాలా, వాళ్ళ మంచి చెడులు చూడాలా, ఇంటి సంసారం కన్నీ చూడాలా, హెల్త్ పరంగా ఇబ్బంది వస్తే కొంచెం అప్పు చేసింటారు, ఇల్లు కట్టింటారు, దానికి కూడా కొద్దిగా అప్పు చేసింటారు. అనుకోని సమస్యల నుంచి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. తినటానికి తిండికే జరగనే పరిస్థితిలో ఇటువంటి ఏమన్నా ఇబ్బందులు వస్తే తనకి మనశ్శాంతి కరువైతుంది, సమస్య ఎక్కువైతుంది, ప్రతి ఒక్కటి బరువైతుంది. ఈ భూమికి తనే బరువు అనిపించే పరిస్థితి వస్తుంది. ఈ వీడియో ఇది ఇంతవరకు ఎందుకు చెప్తున్నానంటే, ఇట్లా చాలా జీవితాలు, చాలా వెనుకబడిన జీవితాలు, ఇంట్లో ఎవరికన్నా ఏమన్నా ఇబ్బంది వస్తే అవి ఆ సమస్యని పరిష్కారం చేసుకునేంత శక్తి కూడా తనకు లేక కుమిలి కుమిలి కుసించి రాత్రింపగలు ఎండ గాలి వాన చలి ఏంది కేర్ చేయకుండా తను తీసుకునే కష్టం, తను చేసే కష్టం, ఇన్ని చేసినా ఎన్నో సమస్యలు. ఇలాగ చాలా లక్షల మందిలో జనాలు, కుటుంబాలు ఉన్నాయి. దానికోసం కనీసం మన వంతు, మన ఇంటి పక్కన, మన ఇంటి ముందర, మన బంధువు, మనకు తెలిసినోడిని, ఎవరినో ఒకరిని, మనకంటూ ఒక దేవుడిచ్చిన గొప్ప బలం ఆలోచించడం, దేవుడిచ్చిన అనేక రకములైనటువంటి మనకి ఉపయోగాలు ఎన్నో ఉంటాయి. ఎంతోమంది ఎంతో అన్ని లోటుపాట్లు లేకుండా బతికే వాళ్ళు చాలామంది ఉంటారు. నేనేమంటానంటే సాధ్యమైనంత వరకు కష్టంలో ఉండే వాళ్ళకి ఆదుకోండి. ఏదో ఒక మేలు పని, మంచి పని చేసి జీవితంలో ప్రతి ఒక్కరిని ఏదో రకంగా ఒక జల్లెడి పట్టినట్లు పట్టి వాళ్ళకున్న కష్టాలని ఏదో మీ వంతు సహాయంగా వాళ్ళని బయటపడేయండి. ఆ మహానుభావుని ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతి ఒక్కరూ దేవస్థానం పోయి, మనకు అన్నీ ఉంటాయి, దేవస్థానం పోయేసి మనము స్వామి మాకు బాగా కాపాడు, మా పిల్లోలకి బాగా కాపాడు, మా భార్య బిడ్డలకి బాగా కాపాడు, మా కుటుంబాల అభివృద్ధి కావాలా, మేమంతా మంచి మార్గాన్ని నడుస్తున్నాము అని దేవుని ముక్కుంటారు. ఇంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే దేవుని ముక్కుంటారు. ఆ దేవుని ముక్కొని అది ఒక సబ్జెక్ట్ అయితే, ఇట్లా కష్టాల్లో ఉండే వాళ్ళని పైకి లేపితే ఆ మహానుభావంతోనే మిమ్మల్ని వాళ్ళు కష్టంలో నుంచి బయటపడిన వాళ్ళు ఆలోచిస్తారు. ప్రతి ఒక్కటి గ్రహించండి. నేనేమంటానంటే దేవస్థానం పోయి దేవుని మొక్కేది ఒకటే, బాధలో ఉండేవారిని పైకి లేపేది రెండు ఒకటే. నువ్వే తనకి దేవుడై కనపడతావు.
ఆ దేవుడు చేసే పని నువ్వు చేసినప్పుడు ఇంక నువ్వే దేవుడై కనపడతావు. ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి. చాలా మంది ఎన్నో సమస్యలున్నారు. మీరు వేస్ట్ చేసే ఖర్చుతోనే కొన్ని కుటుంబాలు, కొన్ని సంసారాలు బాగుపడతాయి. ఏదో మీకు తెలిసినంత, మీకు అందుబాటులో ఉండేవాళ్ళు, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే, అనేక కష్టాలతో ఉండి రాత్రింపగలు కష్టపడతా అంటారు. అట్లా వాళ్ళని గుర్తించండి. వాళ్ళ సమస్యలేమో చూడండి. ఇది ఒక దేవుని సేవే. మాధవ సేవ, మానవ సేవ 2 ఒకటే. ఏమి తేడా లేదు దాంట్లో. దేవస్థానం పోయి ఒక పెద్ద ఒక రూ. 1,00,000 ఇచ్చి పెద్ద పూజ చేసేదొకటే. ఒక రూ. 1,00,000 ఇచ్చి పడిండేవన్నీ లేపేది 2 ఒకటే. బాగా ఆలోచించండి. ప్రతి ఒక్కరు అట్లా కష్టాల్లో ఉండేవాళ్ళని సహాయం చేసి నలుగురిని పైకి లేపండి. అదే మీకు వచ్చే పుణ్యం. అంతకంటే మహాభాగ్యం ఇంకేముండదు. బాగా ఆలోచించేయండి. మీ మెదడుకి కొద్దిగా పని పెట్టండి. మీ కుటుంబాలు ఆ శ్రీమన్నారాయణ ఆశీర్వాదంతో సల్లగుంటాయి. ప్రతి ఒక్కరు ఆలోచన చేసి ఒక చక్కటి నిర్ణయం తీసుకొని చక్కగా ముందుకెళ్తారని ఇట్లా ఛానల్‌ని చాలా ముందుకు తీసుకెళ్లాలని నాగరాజు దాసప్ప హిందూపూర్ శ్రీకంఠపురం అని టైప్ చేసి యూట్యూబ్‌లో సెర్చ్ చేసి సబ్స్క్రైబ్ చేసి ప్రతి ఒక్కరికి ఇట్లా వీడియోలు షేర్ చేసి ఇంకా మీలాంటి వాళ్ళ నుంచి ఇంకా ఒక 100 మందిని పైకి లేపే ప్రయత్నం చేయండి. దీనికోసమే ఇట్లా వీడియోలు చేసేది. ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి. మీ నుంచి ఒక 100 మంది ఇనేట్లా మీరు ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. అందరూ సల్లగుండండి. జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ గోవింద గోవింద.